కూటమి ప్రభుత్వం వచ్చేసి 11 నెలలు అవుతా ఉంది కదా! పరిపాలన ఎలా అనిపిస్తుందమ్మా? పర్వాలేదండి. పర్వాలేదా? పర్వాలే. గత జగన్ హయాం బాగుందా? ఈ హయాం బాగుందా? ఏమన్నా ఆయన కొన్ని కొన్ని ఇచ్చారు. ఈయన కొన్ని కొన్ని ఆపుతున్నారు. అంతే గాని ఏం లేదు. అన్నీ కొన్ని కొన్ని ఏమని ఇంకా పథకాలేగా మీరు చెప్పేది? పథకాలను ఇల్లు ఇస్తా అన్నారు. మాకు ఇల్లు లేదండి. ఇల్లు ఇస్తే బాగుండండి. మా కట్ట మీద ఇల్లు బీగుతున్నారు. ఆ ఇల్లు ఇచ్చారనుకోండి మేము పక్కెళ్ళిపోతాం. కట్ట మీద ఉంటాం కూడా. అది సరేమ్మా ఇప్పుడు సూపర్ 6 పథకాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా! అధికారంలో వచ్చే ముందు. ఆ పథకాలు కొద్దిగా లేట్ అవుతున్నాయి. మహిళల్లో ఎలా ఉంది మరి వ్యతిరేకత ఉందా? లేదండి. వ్యతిరేకమే లేదండి. అన్ని బాగానే ఉన్నాయి. ఏమి మాకు ఈ పథకాలు ఇవ్వకపోయినా బాగాలేదు కానీ మాకు ఇల్లు ఇస్తే చాలండి. ఈ ప్రభుత్వం పర్వాలేదు. అంత ఇది లేకుండా బాగానే ఉంది. మాకు ఇల్లు ఒకటి ఇస్తే చాలండి. అంతే. మాకు ఈ ప్రభుత్వం ఈ పథకాలు ఇవ్వకపోయినా మాకు ఇష్టమే. మాకు ఇల్లు లేవు. ఇల్లు ఇస్తే చాలు. అంతే లోకేసి చాలు. ఇంకంత మించి ఏం అవసరం మాకు. సరే రాజధాని అనేది దగ్గర ప్రాంతం కదా మీకు. 3 ఏళ్లలో కంప్లీట్ అవుతుందంటారా? అయిద్దంటారా అమరావతి? అయిద్దండి. అయిద్దా? అది మరి కన్ఫామ్. మాకు ఇల్లు ఇచ్చిన ఇవ్వని అది రాజధాని మటుకు కన్ఫామ్ అండి. కన్ఫర్మ్ అయిపోద్ది అది. ఆ. ఏమో మళ్ళీ జగన్ గారు వస్తే మళ్ళీ అమరావతి కాదు 3 రాజధానులు అంటే ఏం చేస్తారు మరి? వస్తారని నమ్మకం ఉందండి. లేదండి. లేదా? లేదు. ఎందుకు లేదంటారు? ఎందుకంటే ఇప్పుడు భావన ఉంది కాబట్టి అది ఆ పథకాలు ఇవ్వకపోయినా కొద్దిగా బాగానే ఉంది కాబట్టి పరిపాలన అందుకని వస్తారని అది మళ్ళీ జగన్ గెలిచే అవకాశం లేదా? నమ్మకాలు తక్కువ సార్. నమ్మకాలు తక్కువే. ఏమో 23 నుంచి వీళ్ళు 124 కొట్టింది. ఆయన 11 నుంచి లెగవలేరా మళ్ళీ? లోకేషే వస్తారని నమ్మకం అండి. గ్యారెంటీ. అది మరి సీఎం గా చంద్రబాబు కావాలా లోకేష్ కావాలా మళ్ళీ? లోకేషే కావాలి. లోకేష్ కావాలి. చంద్రబాబు వద్దా? చంద్రబాబు అయినా పర్లా, లోకేష్ ఇద్దరు ఒకటే కదా. వాళ్ళు ఎవరు ఇచ్చినా పర్లా. ఇద్దరులో ఎవరు ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే ముక్క ఉండారు. వెళ్ళలేని వాళ్ళు ఉండారండి. అవి బళ్ళు ఉండాలండి. అది ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు. పనులకి వెళ్ళి రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసమైనా రావాలి. మా పొట్టి వాళ్ళ కోసం కాబట్టి అది ఆ బళ్ళే రావాలి. బండ్లే కావాలి. అంటే బండ్లు ఒక రోజు వస్తున్నారు, ఒక రోజు ఉండట్లేదు. చేల పోయే వాళ్ళు ఉంటారు, పనులు పోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మిస్ అవుతున్నారు కదా. దానివల్ల మరి వాళ్ళకి నష్టం జరుగుతుంది. పెట్టుకొని వస్తున్నారండి. టైం సాయంకాలం పూట ఈ టయానికి 3 నుంచి సాయంకాలం నైట్ 9 దాకా ఇస్తున్నారండి. ఆ టయానికి అందరూ ఉంటారండి. ఉదయం పూట అందరూ పొలాలు వెళ్తారు. సాయంకాలం పూట అందరూ ఉంటారు. అంటే 3 రోజులైనా ఇస్తుంది వాళ్ళు, లేకపోతే ఎక్కువ రోజులే ఇస్తున్నారు వాళ్ళు బియ్యం? 5 రోజులు అట్లా ఇస్తారండి. ఒక రోజు మిస్ అయినా 3 రోజులకి 4 రోజు వచ్చేస్తున్నారు. అయితే నీకైతే వ్యానే కావాలంటావు, రేషన్ వ్యానే. వ్యాన్ అయితే ఏమైనా ముసలి వాళ్ళు ఉన్నారు, లెగలేని వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు సేఫ్టీ కోసం అండి. మా బట్టలు అయితే వెళ్ళగలుగుతాం, తెచ్చుకోగలుగుతాం. వాళ్ళకి పిల్లలు ఇంటికో చేయని వాళ్ళ పరిస్థితి కోసం కావాలి.